ఏప్రిల్ 28, 29, 30, 31వ తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది తెలుస్తుంది. ఇక అంతేకాదు, రాత్రికి రాత్రే మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏప్రిల్ 28, 29, 30, 31వ తారీఖులలో సింహరాశి వారికి ఎటువంటి లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏ వ్యక్తి వల్ల ఏ నిజం తెలుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ వీరు పని చేయటం, తెలివిగా ఉండటం, బుద్ధిమంతుల ప్రవర్తన, మంచి జ్ఞానం, విజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు పనితత్వాన్ని, సమయస్ఫూర్తిని కూడా కలిగి ఉంటారు. సమయాన్ని అనుసరించి పని చేయటం, ఇటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఉంటారు. వీరు గంభీరత్వులు అని చాలామంది అనుకుంటారు. అయితే తప్పుకి మాత్రమే గంభీరత్వులు, తప్పు చేసిన వారికి మాత్రమే గంభీరంగా ఉంటారు. వీరి కోపాన్ని చూపిస్తారు, అంతే తప్ప అందరికీ కూడా మంచి మనసులే. అలానే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుందనుకుంటారు, కానీ ఎక్కువగా కోపం అనేది ఉండదు. అది సమయాన్ని బట్టి మాత్రమే వస్తుంది. అంతేకాదు వీరు చాలా మంచి సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఏ రిలేషన్ని కూడా అంత ఈజీగా వదులుకోరు. బంధాల విలువ, బంధుత్వాల విలువ వీరికంటే ఎక్కువగా ఎవరికి తెలియదు అని చెప్పుకోవచ్చు. మంచి మనుషులకి వీరి యొక్క సమాధానం, వీరి ప్రవర్తన 100% కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. ఒకే విధంగా ఒకే చోటు ఉండాలి అని ఎప్పుడూ అనుకోరు. ఎప్పటికప్పుడు వీరి తెలివిని మార్చుకుంటూ అప్డేట్ అవుతూ బాగా సంపాదించాలి అనేటటువంటి తత్వంతోని ముందుకు సాగిపోతూ కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగేటటువంటి మంచి వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని, సంపదని కలిగి ఉంటారు. అయితే ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలా అయితే కాంతివంతంగా ఉండి సృష్టికి ఇంత వెలుగుని ఇస్తూ ఉన్నారో అంతటి శక్తి వీరిలో కూడా ఉంటుంది. వీరు చాలా కాంతివంతంగా ఉంటారు. వీరి ముఖ సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది, అందంగా కాంతివంతంగా ఉంటుంది. వీరి కళ్ళల్లో తెలియనటువంటి ఒక గొప్ప పవర్ అనేది తప్పకుండా కనిపిస్తుంది. వీరిని చూడగానే ఎవరైనా ఇట్టే ఆకర్షితులు అయిపోతారు. అందంలోనే కాదు, గుణంలోనూ వ్యక్తిత్వంలోనూ వీరిని మించిన వారు లేరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంతమంది మాత్రం వీరిని ఎప్పుడూ గమనిస్తూ వీరిని ఏదో ఒక రకంగా ఎదగకుండా చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ వీరిని ఎంత ఎదగనివ్వకుండా చూడాలి అనుకున్నా సరే, వీరి నాశనాన్ని కోరుకున్నా సరే, కానీ వీరు మాత్రం ఎదుగుతూనే ఉంటారు. ఎందుకంటే వీరు చేసేటటువంటి పని అలాంటిది, వీరి యొక్క మంచితనం అలాంటిది. అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే చాలా నీట్గా ఉంటుంది, అంకిత భావంతో పని చేస్తారు. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తింపుని తెచ్చుకుంటారు. ఏ పనిని అయినా సరే చాలా అంకిత భావంతో, చాలా శ్రద్ధగా చేయటం వల్ల వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక అద్భుత స్థాయిలో ఒక మంచి పేరుని తెచ్చిపెట్టేలాగా వీరు చేస్తూ ఉంటారు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వీరికి కొంతమంది శత్రువుల్లా మారిపోతారు.
మీ ఎదుగుదలను చూస్తూ ఓర్చుకోలేక, మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక, ఏదో ఒక రకంగా మీ ఎదుగుదలను ఆపాలి అని ప్రయత్నించేవారు మీ పక్కనే ఉంటారు. అలానే మీ రక్త సంబంధీకులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు అయి ఉంటారు. ఇలానే మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని ఏదో ఒక రకంగా నాశనం చేయాలి అని కోరుకుంటారు. మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తులు మీ దగ్గరి వారే అని గుర్తుపెట్టుకోండి. అయితే మీ గురించివి లేనిపోనివి అన్నీ కూడా చెప్పటం, మీరు ఏదైతే ఒక మంచి నిధిని దాచుకొని ఉన్నారో, అలానే ఎక్కడైతే మీరు ఈ సింహరాశి వారు అత్యంత తెలివిని కలిగినటువంటి వ్యక్తులే అయినప్పటికీ వీరితో ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడగానే వెంటనే కరిగిపోతూ ఉంటారు. వీరి మనస్సు అనేది వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది. అంత మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అందరూ కూడా మంచిగా ఉండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు, మంచి భావన, మంచి ఆలోచన, ఎదగాలి అనేటటువంటి తపన. అందులోనూ వీరొక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ నేను ఆల్రెడీ మంచి పొజిషన్లోనే ఉన్నాను కదా, ఇంకా ఎందుకులే మనకి సంపద ఇవన్నీ అని అస్సలు కూడా అనుకోరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. ఇంకా మంచి పొజిషన్కి రావాలి అనేటటువంటి తపన వీరిలో ఉంటుంది. మంచి ఆలోచనతో ఇంకా ఎదుగుతూనే ఉంటారు. మంచి భావనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఎదుగుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నించినా వీరి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే కేవలం వీరు ఎదగాలి అనేటటువంటి దానితో వీరు కేవలం వీరి స్వార్థాన్ని వీరు చూసుకోరు. నలుగురికి మంచి చేస్తూ, నలుగురిని ఒక మంచి స్థాయిలో నిలబెడుతూ, ఒక మంచి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండే వ్యక్తులు కాబట్టి వీరు ఖచ్చితంగా కూడా అందరికీ మంచి చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నందువల్ల ఆ భగవంతుడు వీరికి ఎప్పుడూ ఒక మంచి లైఫ్ని ఇస్తారు. కష్టాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ వీరి జీవితంలో కూడా అలానే కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ దైవానుగ్రహంతో వీరు తప్పకుండా ఎదుగుతూనే ఉంటారు. జీవితంలో ఎదుగుతూ పై స్థాయిలో ఉంటూ మంచి స్థానాన్ని, సంపదని వీరు పొందుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి మాత్రం వీరి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్గా మారబోతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల వల్ల వీరి జీవితం అనేది మారుతుంది. కానీ ఆ వ్యక్తులు వీరు మంచిగా మారుతారని చెప్పి సహాయం చేయరు. ఏదో అలా చెప్పి చూద్దాం అని అనుకుంటారు. కానీ వీరికి ఉండే తెలివితేటలతో వారు చెప్పిన దానికంటే కూడా 1000 రెట్ల ఎక్కువగా దూసుకుపోతారు. వీరు ఏదైనా ఇలా చూస్తే అలా పట్టుకోగలుగుతారన్నమాట. ఏదైనా సరే ఒక మంచి పని చెయ్యాలి అని తపన ఉన్నప్పుడు దాని గురించి ఒక చిన్న క్లూ వచ్చినా సరే ఇక దూసుకెళ్తారన్నమాట. సో అలా వీరు ఏ చిన్న క్లూ దొరికినా వీరికి పట్టుదల ఏదైనా చెయ్యాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉన్నందువల్ల దూసుకుపోతారు. సో అలా మీ లైఫ్లోకి ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఒక చిన్న క్లూ దొరకటం వల్ల మీరు ముందుకు దూసుకు వెళతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే మీకైతే ఏదో ఒక రాత్రి ఒక టర్నింగ్ పాయింట్గా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి రాబోయే రోజులు చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయటం కానీ, దైవాన్ని పూజించటం కానీ, ఇటువంటి మంచి పనులు చేస్తే ఇంకా మీ జీవితంలో మీరు అందనంత ఎత్తుకి 100% కూడా ఎదుగుతారు, సందేహమే లేదు. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయని. మీరు ఒకవేళ ఏదైనా రహస్యంగా దాచుకున్నటువంటి విషయం ఉంటే ఎవరి ద్వారా అయినా బయటపడే అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అందరినీ నమ్మి మీ రహస్యాలను చెప్పొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.